ఐపీఎల్ 2025లో భాగంగా సండే నాటి డబుల్ హెడర్ మ్యాచ్‌లో గనక చూసుకున్నట్టయితే, ఇక బ పంజాబ్ అలాగే బెంగుళూరు జట్లు తలపడ్డాయి. అయితే ఇక ఈ మ్యాచ్‌లో గనుక మనం చూసినట్టయితే బెంగుళూరు జట్టు మొన్న పంజాబ్ వేదికగా పంజాబ్ చేతుల్లో ఓడిపోయిన దానికి ప్రతీకారం తీర్చుకుంది. చాలా తక్కువ స్కోర్‌కే పంజాబ్ జట్టును కట్టడి చేసింది. మరొక వైపు అదే ఈజీ స్కోర్‌ని ఈజీగానే సాధించేసింది. ముఖ్యంగా దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరూ కూడా అద్భుతంగా రాణించారు. వీళ్ళిద్దరూ కూడా దాదాపుగా విజయాన్ని ఆర్‌సీబీకి గిఫ్ట్‌గా ఇచ్చారని చెప్పొచ్చు. అయితే విరాట్ కోహ్లీ ప్రవర్తించిన తీరు మాత్రం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అతడు ఒక రకంగా చెప్పాలి అంటే అసభ్యకర రీతిలో సంబరాలు చేసుకున్నాడు అంటూ అందరూ కూడా సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. అదేంటి అంటే 68 పరుగుల వద్ద శ్రేయస్ అయ్యర్, 76 పరుగుల వద్ద నిహార్ వధేరా వికెట్లను పోగొట్టుకుంది. అయితే వీరిలో నిహార్ వధేరా రన్‌ఔట్‌గా వెనుదిరగడం ఆసక్తిగా జరిగింది. లేని రన్ కోసం అతడు పరిగెట్టి 8.6 ఓవర్ దగ్గర రన్‌ఔట్ అయ్యాడు. ఈ రన్‌ఔట్‌లో విరాట్ కోహ్లీ, టిమ్ డేవిడ్ భాగస్వాములయ్యారు. దీంతో నేహాల్ రన్‌ఔట్ అవ్వగానే కోహ్లీ అతి ఉత్సాహం ప్రదర్శించాడు. ఆ సమయంలో విరాట్ ఇచ్చిన రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నేహాల్ వధేరా వికెట్ పడగానే కోహ్లీ అసభ్యకర రీతిలో సంబరాలు చేసుకున్నాడు. అయితే సందీప్ రెడ్డి వంగ మార్క్ సెలబ్రేషన్ స్టైల్‌లో అసభ్యకర రీతిలో సైగలు చేశాడు కోహ్లీ. ఇది కాస్త నెట్టింట్లో వైరల్‌గా మారిపోయింది. ఇది చూసిన ఫ్యాన్స్ అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలను గుర్తు చేసుకున్నారు. అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండ, రే అమిత్ అంటూ చేసే సైగ, యానిమల్ క్లైమాక్స్‌లో రణ్‌బీర్ చేతిలో చేసే సైగ ఫోటోలను కోహ్లీకి జత చేసి వైరల్ చేస్తున్నారు. విరాట్ కోహ్లీ, సందీప్ రెడ్డి మార్క్ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే దీనిపైన కొంతవరకు బీసీసీఐ యాజమాన్యం కూడా ఇలాంటివి కరెక్ట్ కాదు అంటూ పరోక్షంగా కోహ్లీని మందలించడం జరిగిందంట. మరి ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.